హలో ఆల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, మనకి ఇన్‌స్టాలో ఒక ట్రెండింగ్ ఉంది కదా! కరివేపాకు పొడి పొంగల్. అది నేను ట్రై చేశాను. చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చెప్తాను ఫస్ట్ అయితే. కరివేపాకు, కొంచెం క్యాష్యూస్ అండ్ జీలకర్ర, మిరియాలు, ఒక ఆనియన్ అండ్ నేనైతే చిన్న టీ గ్లాస్‌కి తీసుకున్నాను. ఫుల్‌గా కూడా తీసుకోలేదు. ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. రైస్, పెసరపప్పు. దీనికి మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి ఇంగువ, సాల్ట్, ఘీ. సో, ఫస్ట్ అయితే మనం పెసరపప్పు, రైస్ బాగా కడిగేసి 2 టైమ్స్ తీసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఒక గ్లాస్‌కి 3 1:3 రేషియోలో వాటర్ పోసుకోవాలనమాట మనము. మీకు ఇంకా కొంచెం లిక్విడ్‌గా కావాలంటే ఒక గ్లాస్ ఎక్స్‌ట్రా వేసుకోవచ్చు. మనం ఎంతైతే తీసుకుంటామో దానికి 1:3 లాగా వేసుకోవాలి వాటర్. అందులోకి ఇంగువ వేయాలి. ఒక హాఫ్ స్పూన్ అంత ఇంగువ వేయాలి. అదే మనకి అండ్ సాల్ట్ మిక్స్ చేసేసుకొని సాల్ట్ చూసుకోవాలి ఎంత అనేది. చూసుకొని ఒక 3, 4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో, ఇది విజిల్ అయిపోయాక మీకు చూపిస్తాను. సో, ఇప్పుడు పోపు వేసుకోవాలి. ఇదే మెయిన్ అనమాట. సో, కొంచెం ఒక బాండీ తీసుకొని కొద్దిగా ఘీ వేసుకొని, కరివేపాకు, మిరియాలు, కొంచెం ఆ పచ్చిదనం పోయి మంచి స్మెల్ వస్తది కదా! మనకి వేపుతూ ఉంటే. జీలకర్ర వేసేసుకొని 3 వేపుకోవాలి. తర్వాత నేను అదే ఘీలో క్యాష్యూస్ వేసుకున్నాను. మనం కుక్కర్ తీసుకున్నాక కొంచెం వాటర్ అనుకోండి. కొంచెం బాయిల్ చేసుకోవాలనమాట వాటర్ ఉంటే. ఈ గ్రైండ్ చేసిన ఏదైతే పొడి ఉందో అది వేయాలి ఇప్పుడు. వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే అయిపోయింది. వేడి వేడిగా విత్ పల్లీ చట్నీ తింటే సూపర్‌గా ఉంది. నేను మా పిల్లలకని కొంచెం కరివేపాకు, మిరియాలు తక్కువేశాను. పెద్దవాళ్ళకైతే కొంచెం బాగా వేసుకున్నారనుకో సూపర్‌గా ఉంటుంది.